రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో టీవీకే తిరుగులేని విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా చెన్నైలోని పైనార్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు భేటీ ముగిసింది. ఈ సమావేశంలో భాగంగా విజయ్ని శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ చర్చించారు. అనంతరం టీవీకే ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని శిబిరానికి తరలించాలని విజయ్ ఆదేశించారు. రేపు గవర్నర్ను విజయ్ కలుసుకోనున్నారు. గవర్నర్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయాన్ని ప్రకటన చేయనున్నారు. అయితే రెండు నియోజకవర్గాల నుంచి టీవీకే అధినేత తలపతి విజయ్ పోటీ చేసి గెలిచారు. ఈ మేరకు ఆయన పెరంబూరులో సమీపంలోని డీఎంకే అభ్యర్థి ఆర్డీ శేఖర్పై 53,715 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఎస్ ఇరుదయారాజ్పై 27,416 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కానీ రెండు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయ్ ప్రస్తుతం ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆయన పెరంబూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పెరంబూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అక్కడి సమస్యల పరిష్కారానికే ఆయన మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే తమిళనాడు రాజకీయాలు కొలిక్కి రాబోతున్నాయి, 2 రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు కానీ రేపు కానీ విజయ్ శాసనసభ పక్ష నాయకులను నేతగా ఎన్నుకునేందుకు ఆహ్వానం పంపించడం జరిగింది. అయితే ముందు అనుకున్నట్టుగానే ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన 108 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలుపుతున్నారో వాళ్ళందరినీ కూడా రేపు సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపించారు. ఈ సమావేశంలో ముందుగా శాసనసభ పక్ష నేతగాను ఎన్నుకుంటారు. అంటే సహజంగానే శాసనసభ పక్ష నేతగా విజయ్ని పార్టీ ఎన్నుకుంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను విజయ్ అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నర్ విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించబోతారు. ఇదంతా కూడా రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. ఆ ప్రాసెస్ కొనసాగబోతుంది. అయితే ప్రస్తుతం పార్టీ విజయ్ ముందున్న ప్రధాన సవాలు ఏదైతే తనకు రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అవుతుందో అది 100 మాత్రమే మిగిలిపోయింది. 118 స్థానాలు రావాల్సి ఉండగా, అయితే ఇందులో 10 స్థానాల కోసం ఏ పార్టీ తీసుకుందామనే దాని మీద సమాలోచన జరుపుతున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారము కాంగ్రెస్, డిఎంకే పార్టీలను అదేవిధంగా లెఫ్ట్ పార్టీల నుంచి తీసుకునేందుకు విజయ్ సుముఖతంగా ఉన్నట్టు నచ్చింది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది. ఆ పార్టీలు కూడా డిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు కావచ్చు, వాళ్ళు కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా సమాలోచనలు జరుపుతున్నారు. అయితే వీళ్ళు ప్రభుత్వంలో చేరతారా నుంచి మద్దతు ఇస్తారనేది కూడా చూడాలి. ప్రభుత్వంలో చేస్తే ఏ కండిషన్ అంటే వీళ్ళకి కూడా మంచి పదవులు కావాలనే కండిషన్ చేస్తే అవి ఎంత ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈ రాజకీయ సమీకరణలో వీటి మీద చర్చకు వస్తుంది. అయితే వీటి చర్చకు వచ్చే ముందుగా రేపు శాసనసభ పక్షం సమావేశమై ముఖ్యమంత్రిగా విజయ్ని ఎన్నుకొని ఆ తర్వాత శాసనసభ సభాపక్ష నేతగా విజయ్ని ఎన్నుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఆ తర్వాతనే మొత్తం ఇవన్నీ కూడా అయితే తనకున్న బలం కు 2 వారాల సమయం కోరే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే 10 మంది బలాన్ని కాబట్టి ఆ దిశగా
అడుగు చేస్తుంది. మరోవైపు ఒక 10 మంది రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.